సంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో పరమశివుడి కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామివారి ప్రణవమూర్తి సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ పరమశివుడి కుమారుడైనటువంటి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడి జ్ఞాన పరాకాష్ఠను, సమస్త దేవతలకు పరమేశ్వరుడే గురువైనప్పటికీ ఆయనకే గురువుగా నిలిచిన అద్భుత ఘట్టాన్ని ఈ కథ మనకి వివరిస్తుంది. ముందుగా ఇందులో నేపథ్యం చూసుకుంటే, కైలాసంలో ఒక ప్రశ్న కలవరచేస్తుంది. కైలాస పర్వతంపై పరమేశ్వరుడు, పార్వతీదేవి కొలువై ఉండగా వారి కుమారులైనటువంటి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా అక్కడే ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అప్పటికింకా చిన్నవాడే అయినా అమితమైన తేజస్సుతో, అపారమైన జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉండేవాడు. ఒకానొక శుభ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు తన యొక్క తల్లిదండ్రుల వద్దకు వచ్చి అత్యంత వినయంతో ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అమ్మా, నాన్న, సమస్త వేదాల సారం, ఉపనిషత్తుల నిగూఢార్థం, సృష్టికి ఆద్యంతాలు, జీవన గమ్యాన్ని సూచించే శక్తివంతమైన మంత్రం ఒకటి ఉంది. అదే ప్రణవం అనగా ఓంకారం. ఈ మంత్రం సృష్టికి మూలం అని చెప్తారు. అయితే ఆ ప్రణవ మంత్రం యొక్క నిజమైన లోతైన అంతరార్థం ఏమిటి? దయచేసి నాకు తెలియచేయండి అని అడిగాడు. బ్రహ్మదేవుడికి ఈ యొక్క పరీక్షను ఏర్పాటు చేశారు పరమశివుడు. ఎలా అంటే, శివుడి చిరునవ్వుతో ముందుగా ఈ ప్రశ్నను బ్రహ్మదేవుడిని అడగమని కుమారుడికి సూచిస్తాడు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వేదాలకు ఆద్యుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బ్రహ్మదేవుణ్ణి అదే ప్రశ్న అడగగా, బ్రహ్మ తాను నేర్చుకున్న వేద జ్ఞానం ఆధారంగా ప్రణవం యొక్క అర్థాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాడు. బ్రహ్మ వివరణ విన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏమాత్రం సంతృప్తి చెందక, తాను చెప్పిన అర్థం కేవలం శబ్దజ్ఞానానికి సంబంధించినదే కానీ ఆత్మజ్ఞానానికి, పరమార్థానికి సంబంధించినది కాదని బ్రహ్మను తప్పుపడతాడు. ఫలితంగా బ్రహ్మదేవుడి జ్ఞానంలో లోపం ఉన్నందున సుబ్రహ్మణ్యేశ్వరుడు కోపంతో బ్రహ్మను బంధించి ఆయనను కైలాసానికి తీసుకొస్తాడు. కొన్ని కథనాల్లో బ్రహ్మ తలల్లో ఒక తలను తెగనరుకుస్తాడని కూడా ఉంటుంది. కానీ ఇది తండ్రి శివుడి ప్రవర్తనను పోలి ఉంటుంది. పరమేశ్వరుని కూడా ప్రశ్నించాడు. తన కుమారుడు సృష్టికర్తనే బంధించాడని తెలుసుకున్న శివుడు సుబ్రహ్మణ్యేశ్వరుడిని పిలిచి, నువ్వు బ్రహ్మను ఎందుకు బందీ చేశావు అని అడుగుతాడు. తండ్రి ప్రణవం యొక్క నిజమైన అర్థం ఆయనకు తెలియదు, అందుకే సృష్టికర్తగా ఉండడానికి ఆయనకు అర్హత లేదని భావించి బంధించాను అని సుబ్రహ్మణ్యేశ్వరుడు సమాధానం చెప్తాడు. అప్పుడు శివుడు, సరే, నీకు ఆ ప్రణవార్థం తెలుసా అని ప్రశ్నిస్తాడు. నిశ్చయంగా తెలుసు తండ్రి అని సుబ్రహ్మణ్యేశ్వరుడు బదులిస్తాడు. అప్పుడు శివుడు, అయితే నీవు నాకు దాని అర్థాన్ని ఉపదేశించు అని కోరతాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక షరతు పెడతాడు. తండ్రి, ఉపదేశం అనేది గురు శిష్యుడి పవిత్ర సంబంధంలో మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఉపదేశం వినే శిష్యుడి స్థానంలో ఉండాలి. నేను ఉపదేశం చేసే గురువు స్థానంలో ఉండాలి. మీరు వినయాన్ని ప్రదర్శిస్తూ నమ్రతతో చేతులు కట్టుకుని నా ముందు నిలబడాలి. అప్పుడు మాత్రమే నేను నీకు ఉపదేశం చేస్తాను. శివుడి గొప్పతనం చూడండి. జ్ఞానాన్ని పొందడానికి, ఆ గురు శిష్య ధర్మాన్ని పాటించడానికి శివుడు తాను పరమేశ్వరుడైనా సరే ఆ షరతును వెంటనే అంగీకరిస్తాడు. ఆ వెంటనే కుమారుడు గురుపీఠంపై కూర్చోగా పరమశివుడు వినయంగా ఆయన ముందు సాష్టాంగ నమస్కారంతో శిష్యుడిగా నిలబడతాడు. అప్పుడు బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రి చెవిలో ప్రణవ మంత్రం ఓంకారం యొక్క నిగూఢ రహస్యాన్ని, ఆ, ఉ, మా అనే అక్షరాల లోతైన తాత్విక అర్థాన్ని, సృష్టి స్థితిలయలకు మూలమైన ఆ పరమాత్మ తత్వాన్ని ఎంతో శ్రద్ధగా ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశాన్ని విన్న శివుడు అపరిమితమైనటువంటి ఆనందాన్ని, తృప్తిని పొందుతాడు. తన కుమారుడి అపారమైన జ్ఞానాన్ని ప్రశంసించి బ్రహ్మదేవుణ్ణి బంధవిముక్తిని చేయమని ఆదేశిస్తాడు. తాను సాక్షాత్తు పరమశివుడికే గురువుగా నిలిచి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించిన సుబ్రహ్మణ్య స్వామికి ఆ రోజు నుంచి ప్రణవమూర్తి అనగా ప్రణవస్వరూపుడు, ప్రణవానికి అర్థం చెప్పినవాడు, స్వామినాథుడు, స్వామి శివుడు, నాథుడు గురువు, శివుడికే నాథుడిగా గురువుగా నిలిచినవాడు అనే అద్భుతమైన బిరుదులు వచ్చాయి.
తమిళనాడులోని స్వామిమలై క్షేత్రంలో లేదా పళనిలో ఈ స్వామినాథ రూపంలోనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తారు. ఈ కథలోని జ్ఞానం అర్థం ఏమిటంటే, వయస్సు, హోదా, అధికారంతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి వద్ద అపారమైన జ్ఞానం ఉంటుందో ఆ వ్యక్తిని గౌరవించి వారి వద్ద శిష్యరకం చేయాలి. ఇక పరమేశ్వరుడు కూడా తన అహంకారాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని పొందడానికి శిష్యుడిగా మారడం అందరికీ ఈ కథలో ఆదర్శంగా తీసుకోవాలి. ప్రణవ శక్తిని, ఓంకారం కేవలం ఒక శబ్దం కాదని, సృష్టి రహస్యాన్ని, ఆత్మ పరమాత్మ తత్వాన్ని తనలో ఇముడ్చుకున్న అత్యంత శక్తివంతమైన మంత్రం అని ఈ కథ మనకి తెలియజేస్తుంది.